को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. మురళీ డేట్ 11/1/2021. मीठे बच्चे, मोस्ट बिलव्ड शिव बाबा आए हैं तुम बच्चों को विश्व का मालिक बनाने। तुम उसकी श्रीमत पर चलो. మధురమైన పిల్లలు, చాలా ప్రియమైన శివ్ బాబా వచ్చారు పిల్లలైన మనల్ని ఈ విశ్వానికే మాలికులుగా తయారు చేయడం కోసం. కాబట్టి బాబా ఇచ్చే శ్రీమతం పైన నడవండి. ప్రియాతి ప్రియమైన శివ్ బాబా వచ్చారు పిల్లలైన మనల్ని ఈ విశ్వానికే మాలికులుగా తయారు చేయడం కోసం. అందుకే బాబా ఇచ్చే శ్రీమతం పైన నడవండి. प्रश्न, मनुष्य परमात्मा के बारे में कौन से दो बातें एक दूसरे से भिन्न बोलते हैं? మనుషులు పరమాత్మ కోసం ఏ రెండు విషయాలు ఒకదానితో మరొకటి భిన్నంగా చెప్తూ ఉంటారు? మనుషులు పరమాత్మ కోసం ఏ రెండు విషయాలు ఒకదానితో మరొకటి భిన్నంగా చెప్తూ ఉంటారు అంటే రెండు రకాలుగా చెప్తారు. అదేంటి అని అడుగుతున్నారు బాబా. उत्तर, एक और कहते परमात्मा अखंड ज्योति है, दूसरी और कहती वो तो नाम रूप से न्यारा है. జవాబు ఏంటి అంటే, ఒకవైపు ఏమంటారు పరమాత్మ అఖండ జ్యోతి అని, మరొక వైపు ఏం చెప్తారంటే పరమాత్మ నామరూపాలకు అతీతుడు అని. ఏ దోనో బాतें एक दूसरे से भिन्न हो जाती है. ఈ రెండు విషయాలు ఒకదానితో మరొకటి భిన్నమైపోయాయి. యథార్థ రూप से ना जानने के कारण ही पतित बनते जाती है. యథార్థ రూపంగా తెలియని కారణంగా పతితులుగా అయిపోతూ వచ్చారు. बाप जब आते हैं तो अपनी सही पहचान देती है. బాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడు తమ యొక్క
పూర్తి సత్యమైన పరిచయం ఇస్తారు. ఇలా రెండు రకాలుగా చెప్తూ ఉంటారు. ఒకదానితో ఒకటి పూర్తిగా భిన్నమైన విషయాలు అంటున్నారు బాబా. యథార్థం ఏంటి అనేది తెలియదు. అందుకే రోజు రోజుకి డౌన్ అయిపోతూ పతితంగా అయిపోతూ వచ్చారు. బాబా రావడంతోనే సత్యాతి సత్యమైన పరిచయం లభిస్తుంది. గీత్ మర్నా తేరీ గలీమి, జీనా తేరీ గలీమి. మరణించిన నీవడిలోని, జీవించిన నేవడిలోని. ओम शांति। बच्चों ने गीत सुना, जब कोई मरते हैं तो बाप के पास जन्म लेंगे। कहने में यही आता है, बाप के पास जन्म लिया, माँ का नाम नहीं लेंगे। పాట విన్నారు కదా. ఎవరైనా ఎప్పుడైనా మరణించినట్లయితే ఏమంటారు? జన్మించారు, తండ్రి వద్ద జన్మించారు అని అంటారు. తల్లి పేరైతే తీసుకోరు అని చెప్తున్నారు బాబా. बधाइयाँ बाप को दी जाती है, अभी तुम बच्चे जानते हो हम आत्माएं हैं और हो गई शरीर की बात. పిల్లలు జన్మించిన తర్వాత శుభాకాంక్షలు కూడా తండ్రికే చెప్తారంట, తల్లికి చెప్పరు. అయితే ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు కదా, అది శరీరం యొక్క విషయం. एक शरीर छोड़ फिर दूसरे बाप के पास जाती है. ఒక శరీరం వదిలి మళ్ళీ ఇంకొక శరీరం ఇంకొక తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మీరైతే 84 జన్మల్లో 84 సాకారి తండ్రుల వద్దకు వెళ్ళారు అంటున్నారు బాబా. అంటే 84 జన్మల్లోని వేరు వేరు తండ్రులు లభిస్తారు కదా. వాస్తవమే అసలు హో నిరాకార్ బాప్కే బచ్చే. వాస్తవ నిరాకార తండ్రి యొక్క పిల్లలమి. तुम आत्मा परमपिता परमात्मा के बच्चे हो, रहने वाले भी वहाँ के हो, जिसको निर्वाण धाम व शांति धाम कहती है. ఆత్మలైన మనందరం పరంపిత పరమాత్మ యొక్క పిల్లలము. మనం ఉండేది కూడా ఏదైతే నిర్వాణధామం శాంతిధామం అని అంటారో అక్కడ ఉండేవారిని. అసలు तुम वहाँ के रहने वाले हो, बाप भी वहाँ रहती है, यहाँ आकर तुम अलौकिक लौकिक बाप के बच्चे बनते हो, तो फिर उस बाप को भूल जाते हो. మనం బాబా దగ్గర ఉండేవారిని, బాబా కూడా ఆ పారలౌకికంలోనే ఉంటారు, పరంధామంలో. బాబాని పారలౌకిక తండ్రి అని చెప్తారు. పరంధామం నుండి ఇక్కడికి వచ్చి లౌకిక తండ్రి దగ్గర జన్మ తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఇక్కడ జన్మ తీసుకుంటామో బాబాని మర్చిపోతాం, शिव बाबानी मर्चिपोवडम जरूरुतुंदी. सतयुग में भी तुम सुखी बन जाते हो, तो उस पारलौकिक बाप को भूल जाते हो. సతయుగంలో కూడా మనం చాలా సుఖీలుగా ఉంటాము, సుఖీలమై వెళ్ళిపోతాము. అక్కడ కూడా బాబాని మర్చిపోవడం జరుగుతుంది, పారలౌకిక తండ్రిని. सुख में उस बाप का कोई सिमरन नहीं करते हैं, दुख में याद करते हैं, और याद भी आत्मा करती है ना. అయితే బాబా చెప్తున్నారు, సుఖంలో ఎవ్వరూ నన్ను స్మరణ చెయ్యరు, దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రం స్మృతి చేస్తూ ఉంటారు. అయితే స్మృతి కూడా ఎవరు చేస్తున్నారు? ఆత్మే. जब लौकिक बाप को याद करती है तो बुद्धि शरीर तरफ रहती है. ए बाबा उनको याद करते हैं तो कहेंगे ओ बाबा. दोनों बाबा है, राइट अक्षर बाबा ही है. అయితే ఇక్కడ బాబా ఏం తెలియచేస్తున్నారంటే, ఎప్పుడైతే మనం లౌకిక తండ్రిని స్మృతి చేస్తామో బుద్ధి ఆటోమేటిక్గా శరీరం వైపే వెళ్ళిపోతుంది. వాస్తవానికి ఇక్కడ శివ బాబాని స్మృతి చేయాలి. బాబా కూడా ఎవరిని స్మరిస్తారు, ఎవరిని గుర్తు చేసుకుంటారు అంటే, ఎవరైతే బాబా అని అంటారో వారిని బాబా కూడా గుర్తు చేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఇద్దరి తండ్రులు ఉన్నారు, శివ బాబా మరియు బ్రహ్మా బాబా. మనం వాస్తవానికి రకరకాలుగా పిలుస్తూ ఉంటాం బాబాని, భగవాన్ అని, ఈశ్వర అని, ఇలా రకరకాలుగా. బాబా అనే మాటే సరైన పదము. తండ్రి అంటే తండ్రే కదా. ఆత్మ ఉస్ रूहानी बाप को याद करती है तो बुद्धि वहाँ जाती है. ए बाप बैठ बच्चों को समझाते हैं.
अभी तुम ये जानते हो बाबा आया हुआ है, हमको अपना बनाया है. మనం ఎప్పుడైతే బాబా అని బాబాని స్మృతి చేస్తామో బాబా వైపు బుద్ధి వెళ్ళిపోవాలి. ఎందుకంటే బాబా మనల్ని తమవారిగా చేసుకున్నారు. बाप कहते हैं पहले पहले तुमने तुमको स्वर्ग में भेजा, तुम बहुत बहुत साहूकार थे, कैसे हो गए अभी देखो. బాబా ఏం చెప్తున్నారు, మీరు మొట్టమొదట స్వర్గంలో ఉండేవారు, అక్కడికి పంపించాను, చాలా సాహుకారులుగా ఉండేవారు, ఇప్పుడు ఎలా అయిపోయారో చూడండి. 84 జన్మలు తీసుకొని పూర్తిగా కిందకి వచ్చేసాము. ఇది కూడా డ్రామా ప్లాన్ అనుసారంగా నడుస్తుందని చెప్తున్నారు బాబా. ఇలా దుఃఖితులుగా అయిపోవడం కూడా డ్రామా ప్లాన్ అనుసారంగానే నడుస్తుంది. अब ड्रामा अनुसार पुरानी दुनिया खत्म होनी है, तुम्हारी आत्मा और शरीर रूपी वस्त्र सतो प्रदान थे, फिर गोल्डन एज से सिल्वर एज में आई है, तो शरीर भी सिल्वर एज में आया, फिर कॉपर एज में आया. अभी तो तुम्हारी आत्मा बिल्कुल ही पतित हो गई, तो शरीर भी पतित है. మొదట ఆత్మ చాలా సతోప్రధానంగా ఉండేది, గోల్డెన్ ఏజ్లో ఉండేది. గోల్డెన్ ఏజ్ నుండి సిల్వర్ ఏజ్, కాపర్ ఏజ్, ఇలా స్టేజెస్ మారుస్తూ వచ్చింది. ఆత్మ ఎప్పుడైతే పతితంగా అయిపోతుందో శరీరం కూడా పతితంగా అయిపోతుంది. ఇప్పుడు చెప్పాలంటే మన ఆత్మ పూర్తిగా పతితంగా అయిపోయింది, తమో ప్రధానంగా అయిపోయింది, శరీరం కూడా అలాగే అయిపోయింది అని చెప్తున్నారు బాబా. ఏ విధంగా 14 క్యారెక్టర్ల బంగారం ఎవరైనా ఇష్టపడతారా చెప్పండి? ఇష్టపడరు కదా. काला पड़ जाती है, तुम भी अभी काले ఐరన్ ఏజ్ మే ఆయే హూ. 14 క్యారెక్టర్ల బంగారం ఎలా ఉంటుందంట, నల్లగా అయిపోతుంది అనమాట కొన్ని రోజులకే, అందుకే ఇష్టపడరు. అలాగే ఆత్మ కూడా ఇప్పుడు పూర్తిగా ఐరన్ ఏజ్కి చెందిన విధంగా అయిపోయింది. అబ్ ఆత్మ और शरीर जो ऐसे काले बन गए तो फिर प्योर कैसे बने. ఆత్మ శరీరం ఎంత పతితంగా అయిపోయాయంటే మళ్ళీ పావనంగా ఎలా అవ్వాలి? ఆత్మ ప్యూర్ బనే తో శరీర్ బి ప్యూర్ మిలే, ఒకేసే హోగా. ఆత్మ ఎప్పుడైతే ప్యూర్గా అయిపోతుందో శరీరం కూడా అలాంటిదే లభిస్తుంది. మరి ఆత్మ ప్యూర్గా అయ్యేది ఎలా? క్యా గంగా స్నానం కర్నేసే? బాబా అడుగుతున్నారు, గంగా స్నానం చేయడం ద్వారా అవుతుందా? नहीं, पुकारते ही है, हे पतित पावन. ये आत्मा कहती है बुद्धि पारलौकिक भाव तरफ चली जाती है. हे बाबा देखो, बाबा अक्षर ही कितना मीठा है. भारत में ही बाबा बाबा कहती है, अभी तुम आत्मा अभिमानी बनकर बाबा के बने हो. बाप कहती है मैंने तुमको स्वर्ग में भेजा था, नया शरीर धारण किया था, अब तुम क्या बन गए हो. ఇక్కడ చూడండి, బాబా అనే పదము ఎంత మధురమైనది. బాబా అని అనగానే పారలౌకిక తండ్రి అయిన శివబాబా వైపు బుద్ధి వెళ్ళిపోవాలి. హే బాబా బాబా అని అంటూ ఉండాలి. ఎంత మధురమైన పదం ఇది. భారతదేశంలోనే ఎక్కువగా బాబా బాబా అనే పదం వాడుతూ ఉంటారు. మనం ఇప్పుడు ఆత్మాభిమానిగా కూర్చున్నాం. ఆత్మాభిమానిగా అవడంతో బాబా వారిగా అయ్యాము. ఆత్మాభిమానిగా అయినట్లయితే బాబా స్మృతి కలుగుతూ ఉంటుంది. మీరు వాస్తవానికి ఎంతో పవిత్రంగా ఉండేవారు, నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపించాను, అక్కడ కొత్త శరీరం ధారణ చేశారు, ఇప్పుడు ఏమైపోయింది మరి? మీ యొక్క పవిత్రత ఏమైంది, మీ కొత్త శరీరం ఏమైంది అని అడుగుతున్నారు బాబా. ఈ విషయాలు ఎప్పుడూ కూడా లోపల తిరుగుతూ ఉండాలి అంటున్నారు బాబా, మర్చిపోకూడదు. ఇవి ఎప్పుడైతే మనం మంతన చేస్తూ ఉంటామో బాబా స్మృతి కూడా ఉంటుంది. బాబాని స్మృతి చేయడం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం కదా. బాబా ఆత్మలైన మనల్ని పతితం నుండి పావనంగా చేస్తున్నారు. ఎంత ఉన్నతమైన తండ్రి చూడండి. అయితే డ్రామా అనుసారంగా ఇది నడుస్తూ ఉంది. డ్రామా అనుసారంగా బాబా పార్ట్ ఏంటి? పతితంగా అయిపోయినప్పుడు బాబా వచ్చి పావనంగా చేస్తారు. ఈ సమయంలో ఆత్మలందరూ బాబాని పిలుస్తున్నారు, ఓ పతిత పావన రండి, పావనంగా తయారు చేయండి అని. ఇది కొత్త విషయం ఏమీ కాదు, కల్పకల్పం జరుగుతున్నటువంటి విషయమే.
తప్పకుండా బాబా సంగమ యుగంలోనే వస్తారు. तुम बच्चों को निश्चय है ना, बिलाउड मोस्ट बाबा है, कहते भी है स्वीट स्वीटर स्वीटेस्ट। अब स्वीट कौन है? लौकिक संबंध में पहले है फादर, जो जन्म लेती है, फिर टीचर वो अच्छा होता है, उससे पढ़कर मर्तबा पाते हो। नॉलेज इज सोर्स ऑफ इनकम कहा जाता है ना, జ్ఞాన్ హే నాలెడ్జ్. అయితే ఇప్పుడు పిల్లలైన మీకు చాలా నిశ్చయం ఉంది, ప్రియమైన తండ్రి మాకు లభించారు అని అంటారు కదా, మధురం అతి మధురం మధురాతి మధురము అని. ఇప్పుడు మరి చెప్పండి, అన్నిటికంటే మధురమైన వారు ఎవరైనట్లు? బాబా. లౌకిక సంబంధంలో కూడా చూసుకున్నట్లయితే తండ్రి పేరు తీసుకుంటారు, తండ్రి దగ్గర జన్మ తీసుకుంటారు ఫస్ట్, తర్వాత టీచర్ ద్వారా చదువుకొని ఉన్నతమైన పదవి పొందడం జరుగుతుంది అంటారు కదా. జ్ఞానము అనేది సంపాదనకు ఆధారము అని. జ్ఞానము అంటే నాలెడ్జ్ అన్నమాట. योग है याद, योगमु अंटे स्मृति। तो बेहद का बाप जिसने तुमको स्वर्ग का मालिक बनाया था, उनको तुम अभी भूल गए हो। शिव बाबा कैसे आया किसको पता नहीं, चित्रों में भी क्लियर दिखाया है। ब्रह्मा द्वारा स्थापना शिव बाबा कराते हैं, कृष्ण कैसे राजयोग सिखाएंगे? బాబా చెప్తున్నారు, ఇక్కడ చూడండి ఏమీ అర్థం చేసుకోరు. ఎవరి ద్వారా అయితే మనం స్వర్గానికే మాలికలుగా అయ్యామో వారిని మర్చిపోయాం. శివ బాబా వచ్చి మనకి మళ్ళీ గుర్తు చేస్తున్నారు, అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. చిత్రాలలో కూడా చాలా క్లియర్గా ఉంది, బ్రహ్మ ద్వారా శివ బాబా స్థాపన చేయిస్తున్నారు అని. కృష్ణుడైతే రాజయోగం నేర్పించలేరు, రాజయోగం నేర్పించేది శివ బాబా, అది కూడా సతయుగ राज्यम కోసం. तो जरूर संगम पर बाप ने ही सिखाया होगा, सतयुग की स्थापना करने वाला है बाबा. మరి సంగమ యుగంలో వచ్చి నేర్పిస్తేనే కదా ఇప్పుడు మనం నేర్చుకొని సతయుగానికి మాలికలం అయిపోతున్నాం. అయితే ఈ విషయం తప్పకుండా కృష్ణుడు కాదు, శివ బాబా నేర్పించారు రాజయోగము అనేది. బాబా వచ్చి సతయుగ స్థాపన కూడా చేస్తున్నారు. శివ బాబా ఈ బ్రహ్మ ద్వారా చేయిస్తున్నారు, అందుకే కరణ్ కరావన్హార్ అని బాబాకి టైటిల్. చేసి చేయించేవారు అని బాబాని అంటారు. ఓ లోగ్ త్రిమూర్తి బ్రహ్మ కహ దేతే, ऊंचे ते ऊंच शिव बाबा है, ए साकार है ओ निराकार है, सृष्टि भी यहाँ ही है, इस सृष्टि का ही चक्र है जो फिरता रहता है, रिपीट होता रहता है. सूक्ष्म वतन की सृष्टि का चक्र नहीं गाया जाता है, वर्ल्ड की हिस्ट्री जाग्रफी मनुष्यों की रिपीट होती है ना. అయితే బాబా చెప్తున్నారు, ఉన్నతమైన వారు శివ బాబా. శివ బాబా నిరాకారుడు, ఈ బ్రహ్మ సాకారుడు. సృష్టి అనేది కూడా ఇక్కడే ఉంటుంది, సూక్ష్మవతనంలో అయితే కాదు. సృష్టి యొక్క చక్రం ఇక్కడే తిరుగుతుంది, అంటే చరిత్ర భౌగోళం ఇక్కడే రెప్యుటేషన్ అవుతూ ఉంటుంది అంటున్నారు బాబా. అందుకే సూక్ష్మవతనంలో ఉంటుంది అనే గాయనం లేదు, ఇక్కడే ఉంటుందనే గాయనమే ఉంది అంటున్నారు బాబా. సూక్ష్మవతనంలో చక్రం తిరగడము అనే మాటే ఉండదు, గాయనం కూడా ఉంది కదా. ఈ సృష్టి యొక్క హిస్టరీ జాగ్రఫీ రిపిటేషన్ అవుతూ ఉంటుంది అని. అందుకే ఇది ఇక్కడ విషయమే. सतयुग त्रेता बीच में जरूर संगम होना चाहिए ना. कलयुग को सतयुग कौन बनाते हैं? नरकवासियों को स्वर्गवासी बनाने बाप संगम पर आती है. సతయుగం త్రేతాయుగం అంటే ప్రతి 2 యుగాలకు మధ్యన ఒక సంగమం అనేది ఉంటుంది. ఇది కలియుగం మరియు సతయుగం యొక్క సంగమం కదా. కలియుగాన్ని సతయుగంగా తయారు చేసేవారు, నరకవాసీల్ని స్వర్గవాసీలుగా తయారు చేసేవారు శివ బాబా. అందుకే ఈ సంగమ యుగంలో రావడం జరిగింది. అక్కడ చెప్తారు గీతలో, ద్వాపర కలియుగాలకు సంగమంలో వచ్చారు అంటే ప్రతి సంగమంలో కూడా రావడం జరుగుతుంది. సంగవామి యుగే యుగే అని చెప్పేశారు, కానీ అది రాంగ్ కదా. ఎందుకంటే ప్రతి యుగం యొక్క సంగమంలో బాబా వస్తే
ఎంత డౌన్ అయిపోవడం అనేది జరగదు. ये तो हाईएस्ट अथॉरिटी गॉड फादरली गवर्नमेंट है, साथ में धर्मराज भी है. आत्मा कहती है मुझ निर्गुण हरे में कोई गुण नहीं. कोई भी देवता के मंदिर में जाएंगे तो उनके आगे ऐसे कहेंगे, कहना चाहिए बाप को. उनको छोड़कर ब्रदर्स मना देवता उनको आकर लेंगे. ये देवताएं ब्रदर्స్ ठहरेనా, బ్రదర్స్ से कुछ भी मिलता नहीं. అయితే బాబా ఏం చెప్తున్నారు చూడండి, నేను వచ్చేది సంగమ యుగంలోనే, చాలా ఉన్నతమైనటువంటి ఈశ్వరీయ గవర్నమెంట్ అన్నమాట ఇక్కడ నడుస్తుంది. బాబాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. అయితే ఆత్మ ఏమంటుందంటే నిర్గుణులమైన మాలో ఏ గుణాలు లేవు అని, అంటే మన బ్రదర్స్ అయినటువంటి దేవీ దేవతల ముందుకు వెళ్ళి అనడం జరుగుతుంది. వాస్తవానికి బాబా దగ్గరకు వెళ్ళి అలా అనాలంట బాబా ఎదురుగా. కానీ మనం ఏం చేస్తూ వచ్చాం ఇప్పటి వరకు, దేవతల ముందుకు వెళ్ళి మేము ఏ గుణాలు లేని వారిని గుణాలు నింపండి అని అడుగుతూ వచ్చాము. ఈ దేవీ దేవతలు ఎవరు? మన సోదరీ సోదరులే కదా. సోదరీ సోదరుల నుండి ఏం లభిస్తుంది? ఏమైనా ప్రాపర్టీస్ లభిస్తాయా? అంటే ప్రాప్తులు, వారసత్వం అనేది తండ్రి నుండే లభిస్తుంది, కానీ మన సోదరీ సోదరుల నుండి అయితే లభించదు. మన తోటి వారికి అంటే సోదర సోదరీలకి పూజ కూడా చెయ్యరు కదా. తండ్రిని గౌరవించడం జరుగుతుంది, పూజించడం జరుగుతుంది. అందుకే మనం రోజు రోజుకి దిగిపోతూ వచ్చాము, కిందకు వచ్చేస్తూ వచ్చాము. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, బాబా వచ్చారు ఉన్నతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి, సతయుగానికి మాలికలుగా తయారు చేయడానికి. మనం కూడా ఈ విషయాలు ఏమీ తెలియకుండానే ఉండేవారిని, కానీ బాబా వచ్చి ఇప్పుడు ఎంత స్పష్టంగా అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు చూడండి. బయట వాళ్ళు ఏం చెప్తూ వచ్చారు ఇప్పటి వరకు? భగవంతుడు సర్వవ్యాపి, అంతటా వ్యాపకమై ఉన్నారు అని. కొంతమంది ఏమంటారంట, భగవంతుడు అఖండ జ్యోతి అని చెప్పేసి. మరి కొంతమంది నామరూపాలకు అతీతమైన వారు అని. అయితే ఇందులో ఏది రైట్ అంటే ఏమి చెప్పలేరు అంటున్నారు బాబా. వాస్తవానికి యథార్థంగా వారికి ఆ నాలెడ్జ్ అనేది లేదు, భగవంతుడు ఎవరు, ఏంటి, ఎలా ఉంటారు అని. బాబా అఖండ జ్యోతి స్వరూపుడు, నామరూపాలకు అతీతమైనటువంటి వారు అని రకరకాలుగా చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు బాబా చెప్తున్నారు, నా కోసం తెలియని కారణంగానే ఇలా అనేశారు, తమో ప్రధానంగా అయిపోయారు, అందుకే ఎన్ని రకరకాల మతాంతరాలు నడుస్తూ ఉన్నాయి అంటున్నారు బాబా. ఎప్పుడైతే బాబా వస్తారో సర్వులను సతో ప్రధానంగా తయారు చేస్తారు, ఒకే మతం నడుస్తుంది అంటున్నారు. ఆత్మ ఏం నిరాకార దునియా మే సబ్ బాప్ కే సాత్ रहती है, फिर यहाँ सतो रजो तमो में आकर पाठ बजाती है, ఆత్మ హీ బాప్ కో యాద్ కర్తీ హే. ఇక్కడ చూడండి, మనం అందరం కూడా నిరాకారి ప్రపంచంలో ఉండేవారిని బాబాతో పాటు. ఎప్పుడైతే మళ్ళీ పైనుండి కిందకు వస్తామో సతో రజో తమోలు ఇలా పాత్రలు అభినయిస్తూ వచ్చాం. ఆత్మ హీ బాప్ కో యాద్ కర్తీ హే, బాప్ ఆతే భీ హే కేతే భీ హే, బ్రహ్మ తన్ కా ఆధార్ లేతా హూ. బాబా చెప్తున్నారు, బాబా వస్తున్నారు, అందుకే బాబా ఈ విషయాన్ని తెలియచేస్తున్నారు, నేను బ్రహ్మ తనువు ఆధారంతోనే మీకు ఈ జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది, అందుకే ఈ తనువుని అద్దెకు తీసుకున్నాను అంటున్నారు. మరి అప్పుడు ఈ యొక్క రథము భాగ్యశాలి రథం అవుతుంది కదా. बिगर आत्मा रथ थोड़े ही होता, अभी तुम बच्चों को समझाया है, ये है ज्ञान की वर्षा, नॉलेज है, इससे क्या होता है. ఆత్మ రథం లేకుండా ఏం చేయలేదు, పాత్ర అభినయించలేదు. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాము బాబా నుండి ఎలాంటి వారసత్వం లభిస్తుంది అని. జ్ఞానం యొక్క వారసత్వం కదా బాబా వచ్చేస్తున్నారు. ఫస్ట్ నాలెడ్జ్ అంటే చాలా ముఖ్యమైనది. ఈ నాలెడ్జ్ ద్వారా ఏమవుతుంది, పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచానికి యజమానులం అయిపోతున్నాం. అక్కడ గంగా యమున అనే నదులు, అంటే గంగా యమున నది చెప్తారు కదా, ఈ నదులు ఉన్నాయి అని. కానీ సతయుగంలో గంగా యమున నదుల ఒడ్డినే ఉండడం జరుగుతుంది అంటున్నారు బాబా. కృష్ణుడు
యమునా నది ఒడ్డున ఉండేవారు, ఆడుకుంటూ ఉండేవారు అని చెప్తూ ఉంటారు కదా! కానీ వాస్తవానికి ఆడుకోవడానికి ప్లేసులే ఉండవా ఏంటి అక్కడ? అక్కడికి వెళ్లి ఆడుకోవడానికి. వారు కేవలం కృష్ణుడు అంటే సత్యుగి ప్రిన్స్ కదా! చాలా మంచి రీతిగా వారి యొక్క సంభాలన జరుగుతుందంట. కృష్ణుడి యొక్క సంభాలన. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడం అనేది జరగదు అంటున్నారు బాబా. ఎందుకంటే కృష్ణుడు స్వయం పవిత్రుడు. ఫూల్ హే నా, పుష్పం కదా! फूल कितने अच्छे सुंदर होते हैं, फूल से सब आकर खुशबू लेती है. పుష్పాలు చాలా సుందరంగా ఉంటాయి కదా, చాలా ఖుష్బు అంటే సుగంధాన్ని ఇస్తూ ఉంటాయి. అందరూ వచ్చి సుగంధాన్ని తీసుకోవడం జరుగుతుంది. कांटों की थोड़ी ही खुशबू होती, अभी ये तो है कांटों की दुनिया, कांटों के जंगल को बाप आकर ऐसा बनाते हैं ఫుల్ జైసా ఖుష్బూదార్. ఇది అయితే పూర్తిగా ముళ్ళ అడవి. ఈ ముళ్ళ అడవిని బాబా వచ్చి ఎలా తయారు చేస్తున్నారో చూడండి, పుష్పాల వనంగా, సుగంధభరితమైన పుష్పాలుగా తయారు చేస్తున్నారు. ఈ పుష్పాల నుండి చాలా సుగంధం వస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క పుష్పము అన్నమాట. బాబా మొత్తం ప్రపంచాన్నే కాదు, ప్రతి ఒక్క ఆత్మని కూడా పావనంగా చేస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ పుష్పాల యొక్క గాయనం చేస్తూ ఉంటారు. అంటే బాబాకి గాయనం కూడా ఉంది, ముళ్ళను పుష్పాలుగా తయారు చేసేవారా అని. అబ్ తుమ్ బచ్చోं का बाप के साथ कितना लव होना चाहिए, और लौकिक बाप तो तुमको गाटर में डालते हैं. ए बाप देखो, 21 जन्म के लिए तुमको गाटर से निकाल कर पावन बनाते हैं और तुमको पतित बनाते हैं. तब तो लौकिक बाप होते भी है, పారలౌకిక్ బాప్ కో ఆత్మ యాద్ కర్తే హే. అయితే ఇప్పుడు ఇది చాలా ఉన్నతమైన విషయం. ఎంతో ప్రేమించాలి బాబాని మనము. ఆ లౌకిక తండ్రి పైన ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కానీ వారు స్వయం అంటే మురికిలోకి తోసేస్తారు, వికారాల్లోకి పడేస్తారు. కానీ పారలౌకిక తండ్రి అయిన శివబాబా ద్వారా మనం 21 జన్మల ప్రాప్తి పొందుతున్నాం. అంటే వికారాల్లో పడడం నుండి విముక్తులమైపోతున్నాం, పావనంగా అయిపోతున్నాం. మరి ఈ తండ్రి పైన ఎంత ప్రేమ ఉండాలి, కానీ ఏమీ అర్థం చేసుకోరు. పతితంగా అవ్వడం నుండి బాబా మనల్ని రక్షిస్తున్నారన్నమాట. ఆ లౌకిక తండ్రి కూడా పారలౌకిక తండ్రి నుండే పావనంగా అవ్వడం జరుగుతుంది. పారలౌకిక తండ్రి అయిన శివబాబానే స్మృతి చేయడం జరుగుతుంది. అభి తుమ్ జాన్తే హో, ఆधा कल बाप को याद किया है, बाप आते भी है जरूर. शिव जयंती मनाते हैं, तुम जानते हो हम बेहद के बाप के बने हैं. अभी हमारा संबंध उनसे भी है तो लौकिक से भी है. पारलौकिक बाप को याद करने से तुम पावन बनेंगे. आत्मा जानती है वो हमारा लौकिक और ये पारलौकिक बाप है. అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, అర్ధకల్పం మనం బాబాని వదిలిపెట్టేస్తాం. ఇప్పుడు మాత్రం చాలా ప్రేమగా బాబాని స్మృతి చేయాలి. మళ్ళీ అర్ధకల్పం సత్యత్రేతాయుగాల్లో బాబాని స్మృతి చేసే అవకాశమే లభించదు. బాబా తప్పకుండా వస్తున్నారు గనుకే మనం శివ జయంతి జరుపుతున్నాం. మీకు తెలుసు కదా, అనంతమైన తండ్రి వారిగా మనం అయిపోయాము. ఇప్పుడు మన సంబంధం బాబాతో ఉండాలి, శివబాబాతో. అంటే పారలౌకిక తండ్రితో కూడా, అలాగే లౌకికంతో కూడా ఉండాలి. రెండు బ్యాలెన్స్ అన్నమాట. కానీ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తే పావనంగా అయిపోతాం. ఆత్మకి తెలుసు ఈ విషయం. మా యొక్క లౌకిక తండ్రి పారలౌకిక తండ్రినే స్మృతి చేస్తుంది అని. అక్కడ వారు లౌకిక తండ్రి అయితే ఇక్కడ మనకి శివబాబా పారలౌకిక తండ్రి అయి ఉన్నారు. భక్తి మార్గంలో కూడా చూడండి, ప్రతి ఒక్కరికి ఇంట్లో తమ తండ్రి ఉన్నప్పటికీ ఏదో ఒక భగవంతుణ్ణి స్మృతి చేస్తూ ఉంటారు. ఆ భగవంతుణ్ణి వారు తండ్రి అని సంబోధించడం జరుగుతుంది. తండ్రి దయ చూపించండి అని అంటూ ఉంటారు కదా. ఇది ఎవరు అంటున్నారు? ఆత్మే అంటుంది. ఓ భగవంతుడా, గాడ్ ఫాదర్ అని పిలుస్తూ ఉంటుంది ఆత్మ. అయితే ఇక్కడ వాస్తవానికి అవినాశి తండ్రి ఎవరైనట్లు? శివబాబా. అందుకే బాబాని స్మృతి చేస్తారు.
ఎందుకంటే స్వయం బాబా హెవెన్గా తయారు చేసేస్తున్నారు. ఈ ముళ్ళ అడవిని పుష్పాల వనంగా తయారు చేస్తున్నారు. ఇది ఎవరికీ తెలీదు. శాస్త్రాల్లో కూడా ఎంత క్లియర్గా చెప్పలేదు అంటున్నారు బాబా. యుగాల యొక్క ఆయుష్ కూడా చాలా ఎక్కువ పెంచేశారు. యుగ యుగంలో భగవంతుడు వస్తారు అని చెప్పారు. దీని ద్వారా ఏమైంది అంటే చాలా ఎక్కువ పెంచేసిన కారణంగా ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది అని అనుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు మనకి, ఇది అంతిమ సమయం. అంతిమ సమయంలో కూడా అంతిమ సమయం. ఈ సమయంలో మనం పద్ధతుల నుండి పావనంగా అవ్వడానికి పురుషార్థం చేయాలి. బాబా దీనికోసం తప్పకుండా ఈ సంగమంలోనే రావడం జరుగుతుంది, కలియుగం మరియు సతయుగం యొక్క సంగమంలో. కల్పం యొక్క ఆయుష్ అయితే లక్షల సంవత్సరాలని చెప్పేశారు కదా. అందుకే బాబా ఏం చెప్తున్నారు, పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. అంధకారంలో ఏమవుతుంది, దెబ్బలు తింటూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. ఇప్పుడు మనం బాబాని పొందేస్తాం. బాబాని పొందాము గనక అదృష్టవంతులం అయిపోయాం. ఇక దెబ్బలు తినే అవసరం లేదు మనకి. బాబాని పొందడము అంటే ప్రకాశంలోకి రావడం. कहते हैं जो बहुत भक्ति करते हैं वो भगवान मिलता है. सबके जास्ती भक्ति करने वाले को जरूर पहले मिलना चाहिए. बाप ने हिसाब भी बताया, सबसे पहले भक्ति तुम करते हो तो तुमको ही बाबा पहले पहले मिल गई. भगवान द्वारा ज्ञान मिलना चाहिए जो फिर तुम ही नई दुनिया में राज करो. बेहद का बाप तुम बच्चों को ज्ञान दे रही है, इसमें तकलीफ की कोई बात नहीं है. అంటారు కదా, ఎవరైతే ఎక్కువ భక్తి చేస్తారో వారికి భక్తి యొక్క ఫలం లభిస్తుంది అని. అంటే మనమే ఎక్కువ భక్తి చేశాం, ఆ భక్తి యొక్క ఫలితంగా బాబా మనకి లభించేశారు. బాబా నుండి ప్రాప్తులు కూడా లభిస్తున్నాయి. చూడండి, మొట్టమొదట మనం బాబాని పొందడం జరిగింది. బాబా ద్వారా కొత్త ప్రపంచం యొక్క రాజ్యాధికారం కూడా పొందుతున్నాము. అనంతమైన తండ్రి అనంతమైన ప్రాప్తులను ఇవ్వడానికి వచ్చారు. అయితే కేవలం మనం బాబాని స్మృతి చేయాలి. బాబా నాలెడ్జ్ ఇస్తున్నారు, అది మంతన చేస్తూ బాబాని స్మృతి చేయాలి. ఇందులో శ్రమ యొక్క విషయం ఏముంది చెప్పండి? శ్రమ అనిపిస్తుందా? బాబా చెప్తారు, అర్ధకల్పం మీరు నన్ను స్మృతి చేస్తూ వచ్చారు, నా కోసం వెతుకుతూ వచ్చారు. అయితే ఇప్పుడు నేను లభించేస్తాను కదా, నా వారిగా అయిపోండి. బాబాని స్మృతి చేసినట్లయితే పవిత్రంగా అవుతారు అంటున్నారు బాబా. ఎప్పుడైతే మనం సుఖీలుగా అయిపోతామో, సత్యుగానికి యజమానులుగా అయిపోతామో, మళ్ళీ బాబాని మర్చిపోతాం. ఎందుకంటే సుఖంలో ఉన్నప్పుడు బాబా స్మరణ రాదు, బాబాని స్మృతి చేయవలసిన అవసరం ఉండదు. ఎప్పుడైతే దుఃఖితులుగా అయిపోతామో, చాలా దుఃఖం అనేది ఉంటుందో, అప్పుడు బాబాని పిలవడం జరుగుతుందన్నమాట. ఓ దుఃఖహర్త, సుఖకర్త అని సంబోధించడం జరుగుతుంది. చూడండి, ఈ సమయంలో ఈ ప్రపంచం యొక్క పరిస్థితి ఎలా అయిపోయింది, చాలా దుఃఖం ఉంది అంటున్నారు బాబా. అలాగే ఇక్కడ పెద్ద వ్యక్తులు కావచ్చు, చిన్న వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే దుఃఖితులుగా అవ్వాల్సిందే అంటున్నారు బాబా. ఎవరైనా పెద్ద మినిస్టర్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా దుఃఖ ప్రపంచంలో దుఃఖాన్ని పొందవలసిందే కదా. చూడండి, బాబా చెప్తున్నారు, సతయుగంలో ఎంత సుఖం అనేది ఉంటుందంటే, మనం ఉండే భవనం కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుందంట. ఇక్కడ కూడా మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్ యొక్క బంగ్లాలు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. మరి ఇక్కడే ఎలా ఉంది అంటే ఫర్నిచర్, ఇంకా అక్కడ ఎలా ఉంటుంది? చెప్పడానికే వీల్లేనంత సుందరంగా ఉంటాయంటున్నారు బాబా. అందరికంటే చాలా పెద్ద వ్యక్తులు అంటూ ఎవరు? శివబాబా. శివబాబా తర్వాత దేవతలు అన్నమాట. అందుకే వారు ఉండేటటువంటి భవనాలు కూడా బంగారంతో నిర్మించబడి ఉంటాయి. దేవతలు అంటే వారు కూడా మనుషులే, కాకపోతే దైవీ గుణాలు కలిగినటువంటి వారు, స్వర్గానికి మాలికులు. మరి ఆ మాలికులుగా తయారు చేసేటటువంటి తండ్రి పైన, బాబా పైన ఎంత ప్రేమ ఉండాలి. మీకోసం ఆ మహల్స్ కూడా వజ్ర వైడూర్యాలు, బంగారంతో పొదగబడి ఉంటుంది అంటున్నారు బాబా.
అక్కడ అంటే చెత్త చేసేటటువంటి జంతువులు కూడా ఉండవు. ఉయ్యాల కూడా బంగారంతోనే నిర్మించబడి ఉంటుంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఫస్ట్ క్లాస్ అయినటువంటి ఉన్నతోన్నతమైనటువంటి స్వరాజ్యం సత్యుగం అన్నమాట. దానికి బాబా మనల్ని మాలికలుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు బాబా రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారు. శివ బాబాని రుద్రుడు అని చెప్తారు. భక్తి కూడా ఈ సమయంలో ఎంత చేస్తూ ఉన్నారు, బాబాని పొందడం కోసమే ఇవన్నీ కూడా భక్తి చేస్తూ ఉంటారు. కానీ భక్తి పూర్తవ్వని కారణంగా భగవంతుడు ఇంకా లభించలేదు. భక్తిలో రుద్ర భగవంతుడు అని చెప్పేసి యజ్ఞాన్ని రచిస్తూ ఉంటారంట. సతయుగంలో యజ్ఞాలు రచించడం, భక్తి చేయడము అనే మాటే ఉండదు అంటున్నారు బాబా. इस समय ही बाप ए अविनाशी रुद्र ज्ञान यज्ञ रचते हैं जिसका फिर बाद में गायन चलता है. వాస్తవానికి ఈ సమయంలోనే బాబా వచ్చి ఈ అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తున్నారు. ఇది తర్వాత గాయనం చేయబడుతుంది. భక్తిలో కూడా అదే నడుస్తూ వచ్చింది అంటున్నారు బాబా. ఆ గాయనమే అదలా నడుస్తూ వచ్చింది. ఎక్కడ యజ్ఞం పెట్టినా రుద్ర యజ్ఞము అని అంటూ ఉంటారు. భక్తి అనేది సదా నడవదు కదా, భక్తికి కూడా ఒక సమయం అనేది ఉంది అంటున్నారు బాబా. భక్తి మరియు జ్ఞానం రెండు వేరు వేరు. భక్తి అంటే రాత్రి, జ్ఞానం అంటే పగలు. బాప్ ఆకర్ దిన్ బనాతే హే తో బచ్చోం కా బాప్ కే సాత్ కిత్నా లవ్ హోనా చాహియే. బాబా వచ్చి రాత్రిని పగలుగా తయారు చేస్తున్నారు. మరి పిల్లలకి బాబాతో ఎంత ప్రేమ ఉండాలి. बाबा हमको विश्व का मालिक बनाते हैं, मोस्ट बिलव्ड बाबा है, उनसे ज्यादा प्यारी वस्तु कोई हो ना सके. आधा कल्प के बाद बाबा आया है, अल्पकाल के याद करते आए हो, बाबा आकर हमको दुख हरो. बाबा आया है, समझाते हैं तुमको अपने गृहस्थ व्यवहार में रहना है, याद भी करना है. చాలా ప్రియాతి ప్రియమైన బాబా లభించారు మనకి. ఈ విశ్వానికే మాలికలుగా తయారు చేసేస్తున్నారు. మరి బాబాకి మించిన ప్రియమైన వస్తువు ఏదైనా ఉందా? లేదు కదా. అర్ధకల్పం నుండి మనం బాబాని స్మృతి చేస్తూ వచ్చాం. ఇప్పుడు బాబా లభించేశారు. బాబాని ఏమని పిలుస్తూ వచ్చాము? బాబా రండి, మా యొక్క దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని. ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు బాబా, మీరు గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి, కానీ నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు. బాబా వారిగా కూర్చున్నాం మనం, బాబా దగ్గరికి వచ్చేసాము. మరి ఎంతవరకు అని చెప్పండి బాబా దగ్గరే ఉండిపోతారు? బుద్ధి ద్వారా బాబా వారిగా నడుచుకోవాలన్నమాట. గృహస్థంలో ఉంటూ కూడా బాబా తోడుగానే ఉంటారు కదా. మీరు గృహస్థంలో ఉండి సకల కార్యవ్యవహారాలు చేస్తూ బాబాని బుద్ధి ద్వారా అనుభవం చేయాలి. అందరూ వచ్చి ఇక్కడే ఉండిపోవాలి అంటే అది వీలు కాదు కదా. మనం బాబాతో పరంధామంలో ఉండేవారిని ఆత్మలుగా ఉన్నప్పుడు. అక్కడైతే ఆత్మలుగా ఉంటాం కాబట్టి అందరూ ఒకే ఇంట్లో పట్టేస్తారంట, పెద్ద ప్లేస్ ఏమీ అవసరం ఉండదు. ఇక్కడైతే సాకారంగా ఉన్నాం కదా, అందరూ ఒకే దగ్గర ఉండడం వీలవదు అంటున్నారు బాబా. ఇది అర్థం చేసుకోవలసినటువంటి విషయం. అంటే అక్కడ కూడా మనం బాబా వారిమే పరంధామంలో ఉన్నప్పుడు, ఇక్కడ కూడా మనం బాబా వారిమే, కానీ సాకారంగా ఈ తనువుని ఆధారం తీసుకొని పాత్ర అభినయిస్తున్నాం. అందుకే బుద్ధి ద్వారా మనం బాబాని అనుభవం చేయాలి. మనకి తండ్రి, టీచర్, సద్గురువు లభించేశారు. చూడండి, ఇక్కడ టీచర్ విద్యార్థుల్ని ప్రశ్నిస్తారు కదా, అంటే నేను చెప్పింది మీకు ఏం అర్థమైంది అని ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా బాబా పిల్లల్ని మధ్య మధ్యలో అడుగుతూ ఉంటారు, వింటున్నారా, అర్థం చేసుకుంటున్నారా, బాబా యాద్ హే అని అడగడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, నేను తండ్రి మీకు పాలన ఇస్తున్నాను, టీచర్ చదివిస్తున్నాను. మరి ఇలాంటి ఉన్నతమైన తండ్రి ఒక్కరే
ఈ 3 పాత్రలు అభినయిస్తున్నారు అంటే ఇది చాలా మంచి గొప్ప విషయం కదా! ఎంత అదృష్టవంతులమయ్యాము మనము. మనం స్టూడెంట్సే ఇక్కడ రోజు కూర్చొని బాబా ద్వారా చదువుకుంటున్నామనమాట. అక్కడ చూడండి రకరకాల కాలేజెస్ ఉండొచ్చు. మెడికల్ కాలేజ్ వేరుండొచ్చు, ఇంజినీరింగ్ కాలేజ్ వేరుండొచ్చు. అంటే ఆ సబ్జెక్ట్స్‌కి సంబంధించిన వారెళ్లి అక్కడ చదువుకోవడం జరుగుతుందనమాట. కానీ ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఈ విశ్వం అంతటికి అంటే పద్ధతుల నుండి పావనంగా అయ్యే వారికి వచ్చి చదువుకునే కాలేజ్ ఇదొక్కటే అని చెప్తున్నారు. అక్కడ చూడండి రకరకాల చదువులు ఉంటాయి. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి అక్కడ చదువుకోవడం జరుగుతుంది. బాబా ఎంత సింపుల్‌గా మనల్ని చదివిస్తున్నారు. మన దుఃఖాలన్నీ హరించేస్తున్నారు. సుఖీలుగా చేస్తున్నారు. మరి ఎంత ఉన్నతమైన జ్ఞానమో చూడండి ఇది. అందుకే అంటారు జ్ఞానం అనేది సంపాదనకి ఆధారము అని. బాబా చదివించే ఈ చదువు ద్వారా మనం సత్యుగానికి మాలికలమైపోతున్నాము. అక్కడ మహాభారత యుద్ధం కోసం చెప్పారు. మనం ఇప్పుడు అక్కడే నించొని ఉన్నాం. అదెప్పుడో ద్వాపర యుగంలో అయితే జరగలేదు. ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తుంది అంటున్నారు బాబా. చెప్పండి ప్రతి ఇంటిలో కూడా మహాభారతం నడుస్తుంది కదా! రోజు రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి. శకును లాంటి వ్యక్తులు లేరా ప్రతి ఒక్కరింట్లో? దుర్యోధనుడు లాంటి పుత్రులు లేరా? అసలైన మహాభారతం ప్రాక్టికల్‌గా ఇప్పుడే నడుస్తుంది. అందుకే బాబా ఈ సమయంలో వచ్చి సత్యుగాన్ని స్థాపన చేస్తున్నారు. అయితే బాబా చెప్తున్నారు నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. మీరు కృష్ణుడిని స్మృతి చేస్తే ఏమీ లాభం లేదు. ఎందుకంటే మన సోదరుడు కదా కృష్ణుడు. ప్రాప్తులేమీ లభించవు. ప్రియాతి ప్రియమైన వారు ఎవరైనా ఉన్నారు అంటే శివబాబా. కృష్ణుడిని కూడా ప్రియమైన వారనే చెప్తారు. ఎందుకంటే స్వయం కృష్ణుడు కూడా బాబాను స్మృతి చేసి ఆ పదవిని పొందడం జరిగింది. కానీ నిరాకార పరంపిత పరమాత్మ ఆత్మలందరికీ తండ్రి. చాలా చాలా ప్రియాతి ప్రియమైన వారు. ఇక్కడ మనకి బాబా తెలియచేస్తున్నారు. ఇద్దరి తండ్రులు ఉన్నారనమాట మనకి. ఒకరు శివబాబా అయితే బ్రహ్మబాబా. ఇద్దరినీ తండ్రి అనే అనడం జరుగుతుంది. కానీ శివబాబా నిరాకారుడు, ఈ బ్రహ్మ సాకారుడు. బ్రహ్మ కూడా శివబాబానే స్మృతి చేస్తారు. అక్కడ సతయుగంలో కృష్ణుడు ఏం చేస్తారు, ఎలా ఆడుకుంటారు, ఎలాంటి భవనాలలో పాలన పొందుతారు, ఇవన్నీ మీకు ముందు ముందు సాక్షాత్కారం జరుగుతుంది అంటున్నారు బాబా. బాబాయే వచ్చి కృష్ణుని ఇలా తయారు చేస్తారు కదా, అందుకే గాయనం కూడా ఉంది, ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు అని. ఎంత ఉన్నతమైన ప్రపంచానికి మాలికలుగా తయారు చేస్తున్నారు. అక్కడ శంకరుడు డాన్స్ చేస్తున్నట్లు చూపిస్తారు కదా, వాస్తవానికి అది మామూలు డాన్స్ కాదు, జ్ఞాన డాన్స్ అంటున్నారు బాబా. సూక్ష్మవతనంలో డాన్స్ యొక్క విషయం అంటూ ఏమీ కాదు, దాని అర్థం ఇక్కడ బాబా మనకు అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ మనందరము శంకరులమి కూడా పార్వతులమి కూడా. అంటే శంకరుడు అంటే తపశక్తికి చిహ్నంగా చూపిస్తారు, తపస్సులో కూర్చున్నట్లు చూపిస్తారు కదా. అంటే అంత పవర్ఫుల్గా మనం బాబాతో బుద్ధి యోగం జోడించాలి, జ్ఞాన డాన్స్ చేస్తూ ఉండాలి అని దాని అర్థం. ఇక్కడ రోజు మనం అమర కథ వింటున్నాం అంటే సత్యమైన పార్వతులమి మనమే కదా. శివబాబా మనల్ని చాలా ఉన్నతంగా తయారు చేస్తున్నారు. మన ఆత్మ ఇప్పుడు పవిత్రంగా అయిపోతుంది. ఆత్మ ఎప్పుడైతే పవిత్రంగా అయిపోతుందో శరీరం కూడా అలాంటిదే లభిస్తుంది. అమర కథ వినిపించి అమరులుగా తయారు చేస్తున్నారు. పావనమైనటువంటి నిర్వికారి ప్రపంచానికి మాలికలుగా చేస్తున్నారు. అక్కడ వికారాలు అనే మాటే ఉండదు అంటున్నారు బాబా. వికారి దునియా సే ముక్త కరాతే హే, विकार में ही दुख है, मनुष्य हठयोग आदि बहुत सीखते हैं, गुफाओं में जाकर बैठते हैं, आग से भी चले जाते हैं, रिद्धि सिद्धि भी बहुत है, जादूगरी से बहुत चीजों निकलते हैं ना, भगवान को भी जादूगर
रत्नागर सौदागर कहते हैं तो जरूर చైతన్య హేనా. ఇక్కడ చూడండి, ఇది వికారీ ప్రపంచం కదా, వికారాల్లోనే దుఃఖం ఉంటుందంట. మనుషులు చాలా హఠయోగాలు చేస్తూ ఉంటారు, చాలా నేర్చుకుంటారు. అంటే గృహాలు ఉంటాయి కదా, అందులోకి వెళ్ళి కూర్చుండిపోతారు. అగ్నిలోకి కూడా వెళ్ళడం జరుగుతుంది. రిద్ధి సిద్ధి చాలా చేస్తూ ఉంటారు, మాయాజాలాలు. ఆ మాయాజాలం నుండి రకరకాల వస్తువులు కూడా తీస్తూ ఉంటారు అంటున్నారు బాబా. భగవంతుణ్ణి కూడా ఇలా అంటూ ఉంటారు, ఇంద్రజాలికుడు, రత్నాగరుడు, సౌదాగరుడు అని మహిమ చేస్తారు. అంటే దీని అర్థం చైతన్యమైన వారు అయినట్లే కదా. कहते भी है मैं आता हूँ जादूगर, మనుష్యకు దేవత బెగ్గర్ సే ప్రిన్స్ బనాతే హే. బాబా చెప్తున్నారు, నేను వస్తున్నాను ఎలాంటి ఇంద్రజాలం చేస్తున్నానంటే బాబా చేసే ఇంద్రజాలం ఇంకెవ్వరు చేయలేరు. మనుషుల నుండి దేవతలుగా, బెగ్గర్ నుండి ప్రిన్స్గా చేసేస్తున్నారు. ఇలాంటి జాదు ఎక్కడైనా చూస్తారా? ఎవరైనా చేయడం లేదు, అది కేవలం బాబాయే చేస్తారు. అచ్చా, मीठी मीठे सिकिला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, फूलों के बगीचा में चलना है, इसीलिए खुशबूदार फूल बनना है. किसी को भी दुख नहीं देना है. एक पारलौकिक बाप से सर्व संबंध जोड़ने हैं. మొదటి పాయింట్, పుష్పాల తోటలోకి వెళ్ళాలి కాబట్టి సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి. పుష్పాల తోట అంటే సతయుగం. పుష్పాల తోట అయిన సతయుగంలోకి వెళ్ళాలి. అందుకే స్వయం మనం కూడా సుగంధభరితమైన పుష్పాలుగా, గుణాలు కలిగిన వారిగా తయారు కావాలి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఒక్క పారలౌకిక తండ్రి అయిన బాబాతోనే సర్వ సంబంధాలు జోడించాలి. పుష్పాల తోటలోకి వెళ్ళాలి, అందుకే స్వయం మనం సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఒక్క పారలౌకిక తండ్రితోనే సర్వ సంబంధాలు జోడించాలి. सेकंड पॉइंट, शिव बाबा प्यारे से प्यारा है, उस एक को ही प्यार करना है. सुखदाता बाप को याद करना है. శివ బాబా చాలా ప్రియాతి ప్రియమైన వారు, అందుకే ఒక్క బాబానే ప్రేమించాలి, ప్రేమగా స్మృతి చేయాలి. శివ బాబా చాలా ప్రియాతి ప్రియమైన వారు, అందుకే ఒక్క శివ బాబానే స్మృతి చేయాలి, శివ బాబానే ప్రేమించాలి. సుఖదాత అయినటువంటి బాబాని స్మృతి చేయాలి. సుఖాన్నిచ్చే సుఖదాత కదా బాబా. బాబాని స్మృతి చేస్తే దుఃఖాలన్నీ హరించబడతాయి, సుఖమే సుఖం లభిస్తుంది. वरदान, इस लोक के लगाव से मुक्त बन अव्यक्त वतन का शैर करने वाले उड़ता पंछी भव. ఈ ప్రపంచం యొక్క ఆకర్షణ నుండి ముక్తులై అవ్యక్త వతనం యొక్క షైర్ చేసేటటువంటి ఎగిరే పక్షిగా తయారు కండి. ఈ లోకం యొక్క ఆకర్షణ నుండి ముక్తులై అవ్యక్త వతనం యొక్క అనుభవం చేసే, షైర్ చేసేటటువంటి ఉడతా పంచీభం, ఎగిరే పక్షిగా కండి. बुद्धि रूपी विमान से
अव्यक्त वतन व मूल वतन का शैर करने के लिए उड़ता पंछी बनो. బుద్ధి రూపీ విమానం ద్వారా అవ్యక్తవతనం మరియు సూక్ష్మవతనం యొక్క షైర్ చేసేటటువంటి ఎగిరే పక్షిగా కండి. అంటే మనం శరీరంతో వెళ్ళలేము కాబట్టి బుద్ధి రూపీ విమానంతో ఈజీగా వెళ్ళొచ్చు. మీకు ఎక్కడికైనా తిరగాలనిపిస్తుంది అంటే సూక్ష్మవతనం పరంధామం షైర్ చేయండి అంటున్నారు బాబా. బుద్ధి ద్వారా జబ్ చాహో జహా చాహో పౌంచ్ జావో. బుద్ధి ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా చేరుకోవచ్చు, చాలా ఈజీ. ఏ సబ్ హోగా తబ్ హోగా జబ్ బిల్కుల్ ఇస్ లోక్ కే లగావ్ సే పరే రహేంగే. మరి ఇంత ఈజీ ఎప్పుడవుతుంది అంటే ఈ లోకం యొక్క ఆకర్షణ నుండి ఎప్పుడైతే మనం అతీతం అవుతామో అప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. ఏ అసార్ సంసార్ హే. इस असार संसार से जब कोई काम नहीं, कोई प्राप्ति नहीं, तो बुद्धि द्वारा भी जाना बंद करो. ఇది ఏమీ సారం లేనటువంటి ప్రపంచం. ఈ సారం లేని ప్రపంచంతో ఏమీ పని లేనప్పుడు, ఏమీ ప్రాప్తులు లభించినప్పుడు ఇంకేం అవసరం మనకి? బుద్ధి ద్వారా ఇక్కడ ఉండకండి అంటున్నారు బాబా. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆ అనుభూతులు పొందాలి అన్నమాట. పరంధామం మరియు సూక్ష్మవతనం యొక్క అనుభూతులు. ఏ రౌరవ్ నరక్ హే, ఇస్మే జానే కే సంకల్ప్ ఔర్ స్వప్న భీ నా ఆయే. ఇది రౌరవ నరకం, దుఃఖమే దుఃఖం ఉంది. ఇందులోకి వెళ్ళాలి అనే సంకల్పం కానీ స్వప్నం కానీ రాకూడదు అంటున్నారు. ఈ సంసారాలలో అంటే ఈ సంసారం యొక్క చిక్కుల్లో చిక్కుకోకూడదు. మన బుద్ధి ఎప్పుడూ కూడా విహరిస్తూ ఉండాలి. అది కూడా ఎక్కడికి? బుద్ధి రూపీ విమానంలో అవ్యక్త వతనం యొక్క అనుభూతులు పొందుతూ ఉండాలి. స్లోగన్, अपने चेहरे और चलन से सत्यता की सभ्यता का अनुभव कराना यही श्रेष्ठता है. స్లోగన్, మీ యొక్క ముఖము ద్వారా మరియు నడవడికతో, ముఖము మరియు నడవడికతో సత్యత యొక్క సభ్యతను అనుభవం చేయడమే శ్రేష్టత. మీ యొక్క ముఖము మరియు నడవడికతో సత్యత యొక్క సభ్యతను అనుభవం చేయడమే శ్రేష్టత. ఈరోజు చాలా ముఖ్యంగా బాబా చెప్పినటువంటి పాయింట్స్. శివబాబా వచ్చిందే దేనికోసం? మనల్ని చాలా ఉన్నతమైన ప్రపంచానికి మాలికలుగా తయారు చేయడం కోసం. మరి బాబా ఇచ్చే డైరెక్షన్స్ తప్పకుండా అమలు చేయాలి. ఇంకా మనుషులు రకరకాలుగా అంటూ ఉంటారు పరమాత్మ కోసం. ముఖ్యంగా 2 విషయాలు ఒకదానితో ఒకటి చాలా భిన్నంగా ఉంటుందని చెప్పారు బాబా. ఒకవైపు అఖండ జ్యోతి అంటారంట, మరొక వైపు నామరూపాలకు అతీతమైన వారు అంటారు. ఇలా రకరకాలుగా అనడానికి కూడా కారణం ఏంటంటే బాబా యొక్క యథార్థ సత్య పరిచయం లేకపోవడమే. బాబా రావడంతోనే ఈ పరిచయం మనకి లభిస్తుంది. ఇంకా మనం 84 జన్మల్లో 84 తండ్రుల వద్ద జన్మ తీసుకున్నాం. ప్రతి జన్మకి సాకార తండ్రి మారిపోతూ ఉంటారు. కానీ ఎప్పటికీ ప్రతి ఒక్కరికి తండ్రి ఆత్మిక తండ్రి శివబాబా. అందుకే ఇప్పుడు మనకి ఆ నాలెడ్జ్ లభించింది కాబట్టి ఒక్క బాబాతోనే సర్వ సంబంధాలు పెట్టుకొని బాబాని చాలా చాలా ప్రేమగా స్మృతి చేయాలని చెప్తున్నారు. ఇంకా సుఖం ఉన్నప్పుడు బాబాని మర్చిపోతామంట, దుఃఖంలోనే బాబాని స్మరించడం జరుగుతుంది. ఇప్పుడు ఎలాంటి సమయం అంటే అంతిమ సమయం, కలియుగం మరియు సతయుగం యొక్క సంగమం. ఇప్పుడు మనం బాబాని స్మృతి చేసి పావనంగా అయినట్లయితే ఆత్మ మరియు శరీరం 2 పవిత్రంగా ప్యూర్గా అయిపోతాయి. మనం పవిత్ర ప్రపంచానికి మాలికలుగా అవుతాము. ఇక్కడ బాబా ఆత్మల్ని చదివిస్తున్నారు. ఆత్మలకే ఉన్నతమైన పదవి లభించడం అనేది జరుగుతుంది. ఆత్మ ఎప్పుడైతే పవిత్రంగా అయిపోతుందో శరీరం కూడా అలాంటిదే లభిస్తుంది కదా. ఇంకేం ముఖ్యంగా బాబా ఏం చెప్తున్నారంటే, బాబా ఇక్కడ హైయెస్ట్ అథారిటీ, బాబా తోడుగా ధర్మరాజు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని మర్చిపోకండి అని చెప్తున్నారు.
ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా క్లియర్‌గా బాబా అర్థం చేయిస్తారు. అక్కడ గీత చదువుతారు కానీ గీత యొక్క విషయాలేమి అర్థం చేసుకోరు. కృష్ణుడు భగవంతుడు అని భావిస్తారు. ఇక్కడ దేవీ దేవతల్ని స్మృతి చేయడం జరుగుతుంది. ఏమీ ప్రాప్తులు లేనప్పుడు ఎలాంటి ప్రాప్తులు మనకి లభించినప్పుడు స్మృతి చేసి ఏమి లాభం? వారందరూ మీ సోదరీలు కదా అని చెప్తున్నారు. ఇంకా ముళ్ళ అడవిని పుష్పాల తోటగా చేసేస్తున్నారు బాబా. ఈ యొక్క కర్తవ్యం కేవలం బాబాది మాత్రమే. అందుకే బబుల్నాథ్ అనే పేరుతో బాబాని స్మృతి చేస్తూ ఉంటారు. ఒక్క పారలౌకిక తండ్రినే స్మృతి చేయాలి. మన లౌకిక తండ్రి కూడా పారలౌకిక తండ్రినే స్మృతి చేస్తారు. ఈ కృష్ణుడు కూడా బాబాని స్మృతి చేసి ఆ ఉన్నతమైన పదవి పొందడం అనేది జరిగింది. భక్తి యొక్క ఫలం మనకి లభించేసింది, బాబా లభించారు. మరి ఇంకేం కావాలి? ఈ నాలెడ్జ్ని స్మృతి చేస్తూ బాబాతో బుద్ధి యోగం జోడిస్తూ ఉన్నతంగా అవ్వాలి అని చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. शिव